ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనకి ఉగాది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. ఆ రోజు ఉగాది అనగానే అందరూ కూడా పంచాంగ శ్రవణం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణం ప్రధానంగా వింటూ ఉంటారు. పంచాంగము అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్కార్యసిద్ధిశ్చ పంచాంగమితి విఖ్యాతం అని మనకి పంచాంగం గురించి చెబుతోంది ఒక శ్లోకం. అంటే తిథిని వినడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది, అంతేకాదు సిరిని కూడా కలగజేస్తుంది. అలాగే వారాదాయుష్యవర్ధనం, వారం చెప్పుకోవటం వల్ల, ఏ రోజు ఏ వారమో చెప్పుకోవటం వల్ల ఆయుష్ కలుగుతుంది. అలాగే నక్షత్రాద్ధరతే పాపం, నక్షత్రం చెప్పుకోవటం వల్ల ఆ రోజు చేసినటువంటి పాపం హరిస్తుందట. అలాగే యోగాద్రోగ నివారణం, యోగము కరణము అనేటువంటివి రెండు ఉన్నాయి. ఈ తిథి వార నక్షత్రాలతో పాటు యోగము కరణము. యోగం చెప్పుకోవటం వల్ల మనకి రోగ నివారణ అవుతుంది, కరణం చెప్పుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ ఐదు కూడా ప్రతినిత్యము ఎవరైతే కూడా అవలంబించవలసినటువంటి పంచాంగములు. వీటిని మనం ఉగాది రోజున కనుక పఠించినట్లయితే వీటి వల్ల లాభాన్ని మనకి ఈ యొక్క ఉగాది రోజున కనుక పఠించినట్లయితే, తెలుసుకున్నట్లయితే దానివల్ల మనకి కలిగేటువంటి లాభ నష్టాలు తెలియడంతో పాటుగా మనం ప్రతిరోజు చెప్పుకున్నటువంటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే ఉగాది అంటే సృష్టి యొక్క మొదటి రోజు. ఆ రోజునైనా సరే కనీసం చెప్పుకోండర్రా అని చెప్పి ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని మనకి అవలంబించమని చెప్పారు. ఈ ఉగాది పంచాంగ శ్రవణం రోజున ఏం తెలుసుకుంటాము అంటే, ఆ రోజు సాయంత్రం కనుక మనకి చూసుకున్నట్లయితే ఆ రోజు ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలతో పాటుగా ఆ సంవత్సరానికి అధిపతి ఎవరు, ఆ సంవత్సరాన్ని మనం ఏ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, గ్రహణాలు ఎప్పుడు, మూఢాలు ఎప్పుడు, కర్తరి ఎప్పుడు. కర్తరి అంటే మళ్ళీ వేరే అనుకునే కత్తెర్లు అంటూ ఉంటాం మనం. అలా కత్తెర్లు అనేటప్పుడు ఆ రోజు వడ్రంగి పనులు, అలాగే తాపీ పనులు, నిజకర్తరి అంటారు అంటే పెద్ద కత్తెర అంటారు, డొల్లు కర్తరి అంటారు అంటే చిన్న కత్తెర అంటారు. వాటిని మనం తెలుసుకోవాలి. సమయాలు, ఆ తేదీలు అవి తెలుసుకుని ఆ తిథుల్లో, ఆ వారాల్లో, ఆ యొక్క తేదీల్లో మనం వాటిని పాటించకుండా ఉంటూ మన యొక్క నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ కూడా, ముఖ్యంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి, మన తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు సంవత్సరాదిని ఎందుకు చేసుకుంటాము అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా వ్యవసాయదారుల కోసం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలన్నిటినీ కూడా ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడెప్పుడు మనం భూమిని ఏ విధంగా మలుచుకోవచ్చు అనేటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తూ ఉంటుంది. వర్షం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈ సంవత్సరం ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఈ గ్రహాల యొక్క గతులేంటి, మన కాల ప్రమాణాలన్నిటినీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. పంచాంగ శ్రవణంలో అలాగే ఈ వర్ష ఫలాలు అని ఉంటాయి, అది తప్పకుండా వినాలి. వర్ష ఫలాలు, జగల్లగ్న ఫలాలు అని ఉంటాయి. జగత్తులో ఏం జరుగుతుంది, మనకి ఈ సంవత్సరం అంతా కూడా మన రాష్ట్రాల్లోనూ మన దేశాల్లోనూ ఎలాంటి అరిష్టాలు ఉన్నాయి, ఎలాంటి రోగాలు కొత్తవి ఏమైనా రాబోతూ ఉన్నాయా, లేకపోతే మనం ఎవరి చేత జాగ్రత్తగా ఉండాలి, ఎవరెవరు ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా తెలుస్తాయి. పైగా ధరవరలు కూడా తెలుస్తాయి. ఎప్పుడు ఏ ధరలు పెరుగుతాయి, వేటి రేట్లు పెరుగుతాయి, పప్పు ధాన్యాల రేట్లు పెరుగుతాయా, లేకపోతే ఏదైనా పశువుల యొక్క రేట్లు పెరుగుతాయా, వీటన్నిటినీ కూడా తెలుసుకోవటానికి పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలి. ఈ పంచాంగ శ్రవణం వినడంలో కూడా కాస్త సహనం, ఓపికగా ఉంటే వాళ్ళు చెప్పేవి మనకి అర్థమవుతాయి. లేదంటే కనుక ఏదో చెబుతున్నారు, ఏదో వింటున్నాము అని అనుకుంటే కనుక దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాదు సరికదా, అది సమయాన్ని వృధా చేస్తున్నట్లే. కాబట్టి మీకు కావలసినటువంటి సమాచారాన్ని మాత్రమే వినేసి టీవీ కట్టేయడమో, లేకపోతే ఎక్కడికైనా సభలోకి వెళ్తే మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ లేదా సెల్లు చూసుకుంటూ ఉండడం కాదు.
దాంట్లో మనకి కావలసిన దాంతో పాటుగా అన్ని రకాలైనటువంటి మాటలు సద్వినియోగపరుచుకుని, సమయాన్ని సద్వినియోగపరుచుకుని వినటంతో పాటుగా అసలు అవన్నీ ఎందుకు చెబుతున్నారనేటువంటిది శ్రద్ధగా వింటే మనం మనలో ఉన్నటువంటి లోపాలతో పాటుగా ప్రకృతిని కూడా ఎలా కాపాడాలనేటువంటి విషయాన్ని మనం శ్రద్ధగా తెలుసుకోవచ్చు. మనకి ఖాళీ ఉన్నటువంటి సమయాల్లో సెల్లులో చూసుకునేటువంటి వాటికన్నా స్వయంగా పంచాంగ శ్రవణం జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క సమయాన్ని అక్కడ కేటాయించి వారు చెప్పేటువంటి విషయాల్ని శ్రద్ధగా గమనించి వేసేటువంటి పరిప్రశ్న కూడా ఆ సమయంలో వేసి దాన్ని తెలుసుకోవడం ద్వారా మనకి లాభం జరుగుతుంది, దానివల్ల మనకి శుభం జరుగుతుంది. కాబట్టి పంచాంగ శ్రవణాన్ని తప్పకుండా వినండి. లాభాన్ని, శుభాన్ని, ఆయురారోగ్యాల్ని అన్నిటినీ కూడా పొందండి. వీటన్నిటినీ కూడా మనకి ఎవరు చెప్పితే వెళ్ళే, లేకపోతే ఎవరో ఏదో లాభం పొందితే వెంటనే వెళ్ళి అక్కడికి మనం పొందవలసినటువంటిది కాదు, చెప్పకుండానే వెళ్ళి పొందవలసినటువంటిది. ఏదైనా కళ్యాణం జరిగిందనుకోండి, ఎక్కడైనా దేవాలయంలో ఎవరైనా చెబుతారా? మనంతటా మనమే వెళ్తాం. అలాగే పంచాంగ శ్రవణం జరిగేటప్పుడు కూడా మన ఇంట్లో శుభాలు జరగాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలగజేసుకుని పంచాంగ శ్రవణం వినడానికి కాస్త సమయం కేటాయించి వెళ్ళండి. గంటో 2 గంటలో అక్కడ కేటాయించి మంచి చెడు తెలుసుకుని రండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఒకవేళ మనకి ఏదైనా జరగబోయేది ఉంటే దాన్ని నివారించుకుని రావచ్చు. కేవలం రాశి ఫలితాలు వినడం గురించి మాత్రమే కాదు. పంచాంగ శ్రవణం అంటే అన్ని విషయాలు తెలుసుకుని రావాలి. ప్రధానంగా మన చుట్టుపక్కల జరిగేటువంటి విషయాల్లో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ప్రకృతిని పాడు చేయకుండా దేన్ని ఎలాగా వాడుకోవాలి అనేటువంటి విషయాలను తెలుసుకుని రావాలి. ఈ సంవత్సరం కొంత సమయం అక్కడ కేటాయించినట్లయితే అక్కడ మనకి తద్వారా వచ్చేటువంటి లాభం వేరే చోట ఇంకొకలాగా కలుగుతుంది. ఆ పుణ్య ఫలితం వల్ల మనం కొన్ని ప్రమాదాలని కూడా తప్పించుకోవచ్చు. అది మీరు విన్న తర్వాత మీరే స్వయంగా మా కామెంట్ రూపంలో చెప్పినట్లయితే చాలా బాగుంటుంది. శుభం.